ఎంత డైట్ చేస్తున్నా, ఎన్ని ఎక్సర్సైజులు చేస్తున్నా తగ్గని వెయిట్ అనేది కొన్నిసార్లు మన ఎమోషన్స్ హీలింగ్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన మైండ్ ఎప్పుడైతే మన ఆలోచనల్ని ఒక పాజిటివ్ వేలో తీసుకుని వెళ్తుందో అప్పుడు మన బాడీలో సెల్స్ కూడా, అంటే మన బాడీలో కణాలన్నీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మనలో ఉన్న చాలా ముడుచుకుని ఉన్న కణాలని హీల్ చేస్తాయి. అలాగే మన లోపల ఉన్న వాయిస్ వైబ్రేషన్ బట్టి, మన ఎమోషనల్ ఎనర్జీస్ని బట్టి కొన్నిసార్లు మన హెల్త్లో ఉన్న ప్రాబ్లమ్స్, సిక్నెస్ అనేది సాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ మన బాడీకి పంపించే ఫుడ్, వాటరే కాకుండా మన మైండ్కి ఇచ్చే ఎమోషన్స్ కూడా మన బాడీని చాలా ప్రభావం చూపిస్తాయి. వయసుకి సంబంధం లేకుండానే కొన్నిసార్లు అయితే ఎమోషనల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ కాక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి కంట్రోలింగ్ అనేది మైండ్ మీద లేనప్పుడు కూడా కొన్ని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మన బాడీని అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటన్నిటికీ మనము కంప్లీట్గా మన లోపల ఎనర్జీస్ తోటే సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయట ప్రపంచంలో మనకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక 5-10% ఉంటాయి, లైక్ కరోనా వైరస్ లాంటివి. అలా కాకుండా మన బాడీలోనే 90% హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అది కూడా మనం తీసుకునే ఫుడ్, వాటర్తో పాటు మనం తీసుకునే ఎమోషన్స్ వల్లే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మన బాడీలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడు హెల్త్ని కాపాడుకోవడానికి మన ఎమోషన్స్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనకి తెలిసిన వాళ్ళు, మనం చాలా ఇష్టపడే వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా కానీ దాన్ని మనం చూడలేము, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే బాగుండు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో మీ ఎమోషనల్ ఎనర్జీస్ని హీల్ చేస్తూ మీ హెల్త్ని హీల్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా సిక్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ ఎనర్జీస్ కనెక్షన్స్ తోటి వాళ్ళు హీల్ అయ్యేలాగా ట్యాబ్లెట్స్ వేసుకుని కూడా తొందరగా నయం అయ్యేలాగా వాళ్ళకి మీ ఎనర్జీ అనేది సపోర్ట్ చేయడానికి నేను ఒక హెల్త్ హీలింగ్ క్లాస్ని కండక్ట్ చేస్తున్నాను. సండే మార్నింగ్ 10:30 to 1:30 టైంలో. నా లైఫ్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ని హెల్త్ ప్రాబ్లం వల్లే ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. హెల్త్ ప్రాబ్లం నాకు 28 ఇయర్స్కి షుగర్ అటాక్ అవ్వడము, బాడీ అంతా యాక్టివ్ లేకుండా ఎప్పుడు ప్రోక్రస్టినేషన్ చేయడము ఇలా ఉండేది. బట్ నేను ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకున్నానో, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎమోషన్స్ని హీల్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు టాబ్లెట్స్ యూజ్ లేకుండానే షుగర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. మన అవర్ డ్రీమ్ AA ఛానల్ ద్వారా నేను ఎన్నోసార్లు నా ఎక్స్పీరియన్సెస్ని అలాగే నా రిపోర్ట్స్ని కూడా షేర్ చేశాను పాత వీడియోస్లో. సో ఎందుకు అలా షేర్ చేశాను అంటే మనం చేస్తున్న విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్ మనీ మీద ఫోకస్ చేసి చేస్తున్నా కానీ కొంచెం ట్రిగరింగ్ ఎనర్జీ మన హెల్త్ కోసం మనం అక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. మనీ కనెక్షన్స్తో పాటు హెల్తీ యాక్టివ్ లైఫ్ని కూడా మనం లీడ్ చేయగలుగుతాము. 28 ఇయర్స్కి అటాక్ అయిన షుగర్ లెవెల్స్ నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను. అట్ ద సేమ్ టైం తర్వాత నాకు అనుకోకుండా L4 డిస్క్ కూడా డ్యామేజ్ అయింది ఒక సిచ్యువేషన్లో. సో దాన్ని కూడా నేను 85% హీల్ చేసుకోగలిగాను. నా బాడీలో ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ వాటిని నేను రికవర్ చేసుకోగలుగుతున్నాను. నా లోపల ఉన్న ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ, కణాలని యాక్టివ్ చేస్తూ. సో అవే టిప్స్ని, ట్రిక్స్ని మీ మైండ్తో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏ విధంగా మీరు కేర్ తీసుకోవాలి, మెడిసిన్ లేకుండా మీరు హీల్ చేసుకుంటున్నప్పుడు అంటే చిన్న చిన్న వాటిని ఎలా హీల్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్లో నేను కంప్లీట్గా గైడ్ చేస్తాను. నా లైఫ్లో అప్లై చేసిన కొన్ని విషయాల్ని ఈ క్లాస్ ద్వారా నేను మీకు గైడ్ చేస్తాను. హెల్త్ గురించి మీరు చాలా కేర్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటామో అప్పుడే వెల్త్ ఎనర్జీ కూడా మనల్ని కనెక్ట్ అవుతుంది, అంటే మన వైపుకి మనీ కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకని హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయడానికి. కాబట్టి చిన్న చిన్న సిక్ ఎనర్జీస్ని అలాగే కొంచెం లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాటి నుంచి బయటపడాలి, ఎలా రికవర్ చేసుకోవాలి, ఎప్పుడు యాక్టివ్ ఎనర్జీలో ఎలా ఉండాలి, ఒకవేళ లో ఎనర్జీస్ వస్తే ఏం చేయాలి, ఫ్యామిలీకి ఎవరికైనా సిక్ ఎనర్జీస్ కనెక్ట్ అయితే ఎలా వాళ్ళని హీల్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీ హెల్త్ని మీ మనీ కనెక్షన్స్కి ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుంటూ ఫుడ్ ద్వారా హెల్త్ని ఎలా హీల్ చేసుకోవాలి, వాటర్ ద్వారా హెల్త్ని ఎలా హీల్ చేసుకోవాలి, దాంతోపాటు ఎప్పుడు మీ ఐడియల్ వెయిట్ అంటే మీ వెయిట్ మరీ ఎక్కువగా పెరిగిపోకుండా అలా అని మొత్తం తగ్గిపోకుండా బ్యాలెన్స్డ్ వెయిట్ని ఎలా
ఎలా మీరు మెయింటైన్ చేయాలి, ఓవరాల్గా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ హీలింగ్ చేసుకుంటూ స్ట్రెస్ని తగ్గించుకుంటూ కాన్ఫిడెంట్ని పెంచుకుంటూ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈ క్లాసెస్లో నేను గైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. సో అందుకని హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి, మన బాడీలో ఉన్న చిన్న చిన్న సిక్ ఎనర్జీస్ని హీల్ చేసుకోవడానికి ఈ క్లాస్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోండి. మీ లైఫ్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటివి ఎక్కువగా ఇన్బ్యాలెన్స్లో ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎక్కువ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతున్న వాళ్ళకి ఈ క్లాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్కి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రాసెస్, పక్కన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయొచ్చు. రేపే కాబట్టి క్లాసు, మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు స్కానర్తో ప్రాబ్లం ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు హెల్త్ హీలింగ్ క్లాస్ డీటెయిల్స్ ఇస్తారు, పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. హెల్త్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇది బాగుంటేనే ఇది బాగుంటుంది, ఇది బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ మన కనెక్షన్లోకి వస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ హెల్త్ కేర్ తీసుకోవాలి. అది కూడా మీరు వాడుతున్న టాబ్లెట్స్తో పాటు ఎమోషన్స్ని హీల్ చేస్తూ మీరు ఫాస్ట్ రికవరీ ఎలా తీసుకోవాలో పూర్తిగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి, కాన్ఫిడెంట్ని పెంచుకోవడానికి మన అవర్ డ్రీమ్ AA ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, ముందు ముందు ఇంకా పాజిటివ్ వీడియోస్ని షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నమస్తే.